హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే నేను డిస్కస్ చేశాను. సో నీట్ ఎగ్జామ్ డేట్ అనేది వచ్చేసింది 4th మే. అలాగే మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఆ వీడియో కింద చాలామంది కామెంట్స్ పెట్టారు, అన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, సో ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వస్తే మనం నీట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతాం, అలాగే ఏజ్ ఎంత ఉండాలి, సో లోయర్ ఏజ్ లిమిట్ ఎంత, అప్పర్ ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏమన్నా ఉన్నాయా. సో దీనికి సంబంధించి చాలామంది కింద కామెంట్స్లో అడిగారు, చాలామంది టెన్షన్ కూడా పడుతున్నారు. సో అఫీషియల్గా వీళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏమి ఇచ్చారు అనేది సో నేను మీకు ఏం డౌట్ లేకుండా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి సో మీకు ఇంకేం డౌట్ ఉండదు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత. స్టూడెంట్స్, ఎవరైతే నీట్ 2025 ఎగ్జామ్ రాస్తుంటారో సో మీకోసం ఏంటంటే మేము రివిజన్ టెస్ట్ సిరీస్లో భాగంగా సంపూర్ణ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసాము. సో ఈ టెస్ట్ సిరీస్లో మీరు ఇంతవరకు ఎక్కడ చూసిండరు. సో స్టూడెంట్స్కి హై వెయిటేజ్ చాప్టర్స్ ఎంత ఇంపార్టెంటో సో దానికోసం సపరేట్గా హై వెయిటేజ్ చాప్టర్ టెస్ట్ అనేవి మీకు 2 ఉంటాయి. అండ్ అలాగే క్వార్టర్ సిలబస్ అంటే టోటల్ సిలబస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి క్వార్టర్ సిలబస్ టెస్ట్లు 4 ఉంటాయి. అలాగే టోటల్ ఫస్ట్ ఇయర్ టెస్ట్ ఒకటి, సెకండ్ ఇయర్ టెస్ట్ ఒకటే ఉంటుంది. అలాగే ఫుల్ సిలబస్ టెస్ట్లు 15 ఉంటాయి. టోటల్ 23 టెస్ట్ అయితే ఉంటాయి. సో అయితే ఇది మొత్తం మీకు 23 టెస్ట్ ఫిబ్రవరి 15 లోపు మీరు పర్చేస్ చేస్తే 777 రూపీస్కి మాత్రమే మీకు వస్తుంది. సో యాక్చువల్గా ఇది 3000 వాల్యూ చేసేది. సో ఎవరైతే ఫిబ్రవరి 15లో పర్చేస్ చేస్తారో సో వాళ్ళకి 777 రూపీస్కే ఇస్తున్నాం. మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో నేను లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసేయచ్చు. అలాగే ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి సపరేట్గా వీడియో చేశాను. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెట్టాను. సో మీరు కావాలనుకుంటే ఇన్ డీటెయిల్ వీడియో చూసి ఎలా పర్చేస్ చేయాలో చూడండి. సో ఎవరైతే ఫిబ్రవరి 15 లోపు పర్చేస్ చేస్తారో సో వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్లో టెస్ట్లు అనేవి ఫిబ్రవరి 15 రోజున వస్తాయి. ఫిబ్రవరి 15 రోజున సో మీకు అన్ని టెస్ట్లు అప్లోడ్ చేస్తాము. సో మీరు ప్లాన్ వేసుకొని ఏ రోజు ఏ టెస్ట్ రాయాలో మీరే ప్లాన్ చేసుకోవచ్చు. సో సిలబస్ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేశాను, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్లోడ్ చేశాను. అలాగే నీట్ అనేది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ మాకు వస్తాయి. సో మీకు మేము ఈ పేపర్స్ అన్నిటి యొక్క పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము విత్ ఓఎంఆర్. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది కదా, న్యూ ఓఎంఆర్తో పాటు మీకు మేము పీడిఎఫ్స్ కూడా పెడతాము. మీరు ఈ పీడిఎఫ్స్ని ప్రింట్అవుట్ తీయించుకొని ఇంటి దగ్గర కూర్చొని ఓఎంఆర్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అలాగే మీకు సొల్యూషన్స్ కావాలనుకుంటే ఆన్లైన్లో ఉంటాయి. ఏ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ అవసరమో అవి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇలా స్టూడెంట్స్కి ఎలా అయితే యూజ్ అవ్వాలో, ఓకేనా. సో ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అలాగే నెక్స్ట్ మీకు ఎక్కువ ఇంపార్టెంట్ మోడల్స్ ఎక్కువ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే రివిజన్ టెస్ట్ రాస్తారో ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని కవర్ చేస్తూ ఉండాలి. టోటల్ సిలబస్ని కవర్ చేయాలి. అలాగే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేయాలి. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని టెస్ట్ సిరీస్ డిజైన్ చేశాము. సో మీరు ఈ ఆఫర్ని అయితే మిస్ అవ్వకండి. ఇంత తక్కువ ప్రైస్కి ఇంత బెస్ట్ సిరీస్ అయితే మీకు ఎక్కడ దొరకదు. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడే పర్చేస్ చేసేయండి. నేను మీకు ఫిబ్రవరి 15 రోజున సో అన్ని టెస్ట్లు అనేది ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో మీకు వచ్చేస్తాయి, ఓకేనా. సో నెక్స్ట్ మనం ఇంకా మన టాపిక్లోకి వెళ్తే సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ నీట్ 2025 యొక్క అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో వీళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చారు. సో చూడండి, లోయర్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది నీట్కి. సో మీరు మినిమం 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అంటే అన్న ఎట్లా అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక సో 31/12/2008 కన్నా ముందు ఉండాలి. ఆ రోజు కానీ ఒకవేళ మీ యొక్క ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ అనేది 31/12/2008 ఉంటే సో మీరు నీట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. అంతకన్నా ముందు ఉంటే అంటే 2007లో కానీ 6లో కానీ 5లో కానీ 4లో కానీ ఉంటే మీరు నీట్కి ఎలిజిబుల్. అంతేగాని 2009 నుంచి 2010 ఇలా ఉంటే మీరు నీట్ ఎగ్జామ్ రాయడానికి నాట్ ఎలిజిబుల్, ఓకేనా. సో 2008లో కానీ అంతకన్నా ముందు కానీ మీరు పుట్టుంటే మీరు నీట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. 2008 తర్వాత అంటే 2009, 2010 ఉంటే మీరు నీట్ ఎగ్జామ్ రాయడానికి నాట్ ఎలిజిబుల్. సో 17 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో ఇది లోయర్ ఏజ్ లిమిట్. అండ్ నీట్ ఎగ్జామ్కి మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు.
సో మీరు 17 ఇయర్స్ నుంచి సో కంప్లీట్ చేసి ఉండాలి 17 ఇయర్స్. సో మీ ఏజ్ అనేది 25 ఉన్నా, 30 ఉన్నా, 40 ఉన్నా, 60 ఉన్నా, సో ఎంత ఏజ్ ఉన్నా కూడా మీరు నీట్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉండదు. ఏ వయసు వారైనా 17 ఇయర్స్ తర్వాత సో మీరు నీట్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో ఇక్కడ క్లారిటీ కదా, ఓకేనా? ఇది ఏజ్ లిమిట్కి సంబంధించి. అండ్ అందరూ ఇంపార్టెంట్గా ఇంకో డౌట్ ఏమడుగుతారంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏమన్నా లిమిట్స్ ఉన్నాయా? నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి మనకి నీట్ ఎగ్జామ్కి ఉండవు. మీరు ఎన్నిసార్లు అయినా నీట్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. సో 2 సార్లు రాయొచ్చు, 3 సార్లు అయినా రాయొచ్చు, 5 సార్లు అయినా, 10 సార్లు అయినా, 15 సార్లు అయినా, 20 సార్లు అయినా సరే మీరు నీట్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ గురించి వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి ఉండవు నీట్కి. ఒకవేళ ఉంటే మెన్షన్ చేస్తారు, లేకపోతే మెన్షన్ చేయరు కదా. సేమ్ లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఉండిందో ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ ఇయర్ కూడా అలానే ఉంది. సో మీరేం వర్రీ అవ్వకండి, అన్న నేను 2 డ్రాప్స్ తీసుకున్నాను ఎలిజిబుల్ కాదా అంటే ఎలిజిబుల్. మీరు ఎన్నిసార్లు అయినా నీట్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్కి లిమిట్ ఏమీ ఉండదు, ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాయొచ్చు. సో మీరు ఈ డ్రాపర్స్ అయితే వర్రీ అవ్వకండి, మీరు రాయొచ్చు, నీట్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ కోర్స్కి సంబంధించి కోర్స్ ఇచ్చారు, నేను సపరేట్ వీడియో చేస్తాను. సో ఏ కోడ్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది అని. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ ఉంటే నీట్ 2025 ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని చాలామంది అడుగుతారు. సో ఫస్ట్లీ ఏంటంటే మీరు ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, అలాగే బయాలజీ, సో మన స్టేట్స్లోకి వస్తే ఏపీ అండ్ తెలంగాణలో సో బాటనీ, జువాలజీ ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్లో మీరు పాస్ అయి ఉండాలి. ఒకవేళ ఇండివిజువల్ సబ్జెక్ట్ చూస్తే ఇండివిజువల్ సబ్జెక్ట్ ఫిజిక్స్లో పాస్ అయి ఉంటే చాలు, కెమిస్ట్రీలో పాస్ అయి ఉండాలి, బాటనీ, జువాలజీ లేదా బయాలజీలో మీరు పాస్ అయి ఉండాలి. ఓకే, ఫస్ట్ క్రైటీరియా ఇది, పాస్ అయి ఉండాలి. అండ్ మీరు ఫిజిక్స్, ఓకే, కెమిస్ట్రీ, అలాగే నెక్స్ట్ బయాలజీ, ఈ 3 కలుపుకున్నప్పుడు, ఈ 3 సబ్జెక్టులు మాత్రమే, సో ఇంగ్లీష్ కాదు. సో ఇక్కడ చూడండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్లో పాస్ అయి ఉండాలి. అండ్ ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 కలుపుకున్నప్పుడు మీ మార్క్స్ అనేవి 50% ఉండాలి మినిమం. ఇండివిజువల్గా 50 కాదు, ఫిజిక్స్లో జస్ట్ పాస్ అయి ఉంటే చాలు, 50% ఉండాల్సిన అవసరం లేదు. అది డిపెండ్స్ ఆన్ మీ స్టేట్ బోర్డ్ని బట్టి డిపెండ్ అవుతుంది, మీరు రాసిన బోర్డు బట్టి డిపెండ్ అవుతుంది. పాస్ అయితే చాలు ఇండివిజువల్గా. కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అన్ని మార్క్స్ మీరు కంబైన్ చేసుకున్నప్పుడు, అన్ని మార్క్స్ టోటల్ చేసినప్పుడు టోటల్ మీకు 50% అన్నా ఉండాలి. ఇది యూఆర్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓకే, యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అలాగే ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఏంటి అంటే మినిమం 40% ఉండాలి. ఓకే, టోటల్ మొత్తం కలుపుకున్నప్పుడు మినిమం 40% ఉండాలి. ఓబీసీ, సో ఎస్సీ, ఎస్టీ, సో పీడబ్ల్యూడి, సో వీళ్ళకి ఏంటి అంటే 40% ఉండాలి కంబైన్ చేసినప్పుడు. ఇంతే, ఇండివిజువల్గా పాస్ అయి ఉండాలి. మొత్తం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ యాడ్ చేసినప్పుడు 50% ఫర్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్, 40% ఫర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి. ఇలా ఉంటే మీరు నీట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు, నీట్ ఎగ్జామ్ మీరు రాయొచ్చు. ఓకే, సో ఇక్కడితో సో చాలామందికి డౌట్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో లోయర్ ఏజ్ లిమిట్ గురించి చెప్పేశాను, అప్పర్ ఏజ్ లిమిట్ గురించి చెప్పేశాను, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చెప్పేశాను, అలాగే ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్లో కానీ క్లాస్ 2 కానీ అనేది కూడా చెప్పేశాను. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఈసారి చేంజ్ వచ్చింది. ఈసారి మీకు లాస్ట్ ఇయర్ లాగా సెక్షన్ ఏ, సెక్షన్ బి అంటూ ఉండవు. సెక్షన్ బి అనేది తీసేశారు. అండ్ మీకు ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ వైజ్గా 45 క్వశ్చన్స్ ఉంటాయి. సో సెక్షన్ లాగా ఏం డివైడ్ అవ్వవు. ఇంకా సెక్షన్ బి అనేది రిమూవ్ చేశారు కాబట్టి ఇంకొక సెక్షనే ఉంటుంది. ఆ సెక్షన్లో ఏంటి అంటే సబ్జెక్ట్ వైజ్గా 45 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఫిజిక్స్ 45 క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీ 45 క్వశ్చన్స్ ఉంటాయి. సో బాటనీ అండ్ జువాలజీ 2 కలుపుకుంటే 90 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మీ అందరు తెలుసు, ఒక బిట్ కరెక్ట్ అయితే +4, రాంగ్ అయితే -1 మార్క్. ఓకే, టోటల్ 180 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ 720 మార్క్స్కి. ఓకే, అండ్ చాయిస్ కూడా ఏముండదు. ఓకే, చాయిస్ క్వశ్చన్స్ కూడా ఏముండవు. అండ్ 180 క్వశ్చన్స్, సో 3 hours ఉంటుంది. సో అంటే 180 minutes ఉంటుంది. అండ్ ఎగ్జామ్ డేట్ కూడా 4th May రోజున ఉంటుంది. అందరికీ 4th May రోజునే ఉంటుంది అందరికీ. సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి 2 PM నుంచి 5 PM ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అది MCQ ఫార్మాట్లోనే ఉంటుంది. ఓకే, ఇంతే. ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చేంజ్ వచ్చింది, సెక్షన్ బి రిమూవ్ చేశారు. సో రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. ఓకే,
ఇది టోటల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి నేను ఈ కోడ్స్కి సంబంధించి సపరేట్గా వీడియో చేస్తాను. సో డాక్యుమెంట్స్ సంబంధించి సపరేట్గా వీడియో చేస్తాను. మీరు ఎలా అప్లై చేయాలనేది కూడా ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి నేను చెప్తాను. మీరు మన ఛానల్కి ఎప్పుడు అప్డేట్లో ఉండండి. నీట్కి సంబంధించి ఏం అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. సో మీరు మెడికల్ కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు సో మన ఛానల్కి అప్డేట్లో ఉండండి. ఆ తర్వాత కూడా ఉండండి. సో కానీ నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కటి మన ఛానల్లో అప్డేట్ వస్తుంటే మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే లాస్ట్ డేట్స్ అనేవి ఎప్పుడు ఇంపార్టెంట్ అండ్ కౌన్సిలింగ్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. లేకపోతే మీరు మళ్ళీ మిస్ అయినారు అనుకోండి, లాస్ట్ డేట్ దాటిపోయింది అనుకోండి, మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో ఎనీవే, సో దానికోసం చెప్తున్నాను, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.